Good morning to everyone. This is Mahendra Reddy. I am working as a economics lecturer in Government Degree College Tandu, Vikarabad district. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు భారత వ్యవసాయ రంగ స్వభావము దాని యొక్క లక్షణాలు. దీని గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే సాధారణంగా ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి. 1 ప్రాథమిక రంగము, 2 ద్వితీయ రంగము, 3 సేవా రంగము. ప్రాథమిక రంగాన్నే వ్యవసాయ రంగము అని అంటారు, అగ్రికల్చర్ సెక్టార్. ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగము, ఇండస్ట్రియల్ సెక్టార్ అని పిలుస్తారు. తృతీయ రంగాన్ని సేవా రంగము, సర్వీస్ సెక్టార్ అని పిలవటం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ 3 రంగాలు ఉంటాయి. ఈ 3 రంగాల మధ్య పరస్పర సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఈ 3 రంగాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ వ్యవసాయ రంగము అని చెప్తున్నాం. వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలు. ఇక్కడ వ్యవసాయం అంటే వ్యవసాయ రంగం అంటే కేవలం వ్యవసాయం మాత్రమే రాదు. వ్యవసాయం వస్తుంది అంటే వ్యవసాయదారులు వస్తారు, వ్యవసాయ కూలీలు వస్తారు, పశుపోషణ వస్తుంది, మత్స్య సంపద వస్తుంది, అడవుల పెంపకం వస్తుంది, గనులు, క్వారీలు కూడా వస్తాయి. వీటన్నింటిని కలిపి వ్యవసాయ రంగము అని పిలుస్తారు. మరి సాధారణంగా ఒక దేశం వేగవంతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామికీకరణ జరగాలి. మరి పారిశ్రామిక ప్రగతిని ఏది నిర్ణయిస్తుంది అంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగం యొక్క మిగులే పారిశ్రామిక ప్రగతిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే వ్యవసాయ రంగంలో మిగులు ఉత్పత్తిని అధికంగా సాధించినప్పుడే దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సప్లై చేయవచ్చు. మిగులు ఉత్పత్తిని అధికంగా సాధించినప్పుడే ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఒక దేశం దీర్ఘకాలంలో పారిశ్రామికీకరణ సాధించాలంటే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో ఏం జరగాలి? వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి జరగాలి. కాబట్టి వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి పైననే పారిశ్రామిక ప్రగతి, తద్వారా ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంది అని మనం చెప్పవచ్చు. మరి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయిపోయింది. అభివృద్ధి కోసం మనము ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకున్నాం. 12 పంచవర్ష ప్రణాళికలు అయిపోయినాయి. వాటి స్థానంలో నీతి ఆయోగ్ భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ మన భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఏమిటి అంటే వ్యవసాయ రంగము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మొత్తం శ్రామిక జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి రంగము వ్యవసాయ రంగము. మొత్తం జాతీయ ఆదాయంలో ఈ రంగం యొక్క వాటా కూడా ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. సుమారుగా 13.7% ఆదాయం వ్యవసాయ రంగమే అందించటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటికీ ముడి పదార్థాలను అందిస్తుంది. అంటే మన దేశంలో చిన్న పెద్ద తరహా పరిశ్రమలన్నీ కూడా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యాపారంలో అమూల్యమైనటువంటి విదేశీ మారక నిల్వలను కూడా ఈ రంగమే మనకు అందించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టే మన భారత ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక ఏమిటి అంటే వ్యవసాయ రంగము అని మనం చెప్తున్నాం. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవసాయ రంగము ప్రధానంగా కొన్ని లక్షణాలను కలిగి ఉంది. అంటే మన భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ వ్యవస్థ అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది. నెంబర్ 1, ప్రకృతి ప్రభావం ఎక్కువ. నెంబర్ 2, పలు పంటలను పండించటం, పంటలలో వైవిధ్యం అనేటువంటిది ఉండటం. అదేవిధంగా రైతులు సేద్యం చేసే కమతాల పరిమాణం తక్కువగా ఉండటం. అదేవిధంగా వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడి జీవించటం వల్ల ప్రచ్ఛన్న నిరుద్యోగిత కావచ్చు, అన్ని కాలాల్లో ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్ల ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగిత కావచ్చు ఏర్పడవచ్చు. అంతేకాకుండా భూ యాజమాన్య పంపిణీలో అసమానతలు అనేటువంటివి ఎక్కువగా ఉండటం. అదేవిధంగా దేశమంతటికి వర్తించే విధంగా ఒక సమగ్ర వ్యవసాయ విధానం అనేటువంటిది లేకపోవటం.
చివరిగా ఉత్పాదకత అనేటువంటిది తక్కువగా ఉండటం. కాబట్టి మన భారత ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవసాయ రంగం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది. వాటి గురించి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ప్రకృతి ప్రభావం ఎక్కువ. ఎస్, భారత వ్యవసాయ రంగం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. ఏంటి అదంటే, భారత వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా ఋతుపవనాలపైన ఆధారపడి ఉంది. అంటే దేశం లోపల మనం చూసినట్లయితే మొత్తం సాగు భూమిని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే కేవలం 60% భూమికి మాత్రమే 60% భూమి వర్షాలపైన ఆధారపడి ఉంది. కేవలం 40% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలను కల్పించటం అనేటువంటిది జరిగింది. అంటే మన భారత వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా ప్రకృతిపైన, ఋతుపవనాలపైన ఆధారపడి ఉంది. వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఈ అతివృష్టి, అనావృష్టి కారణంగా వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది తగ్గుతుంది. తద్వారా ఆహార సమస్య కూడా ఉత్పన్నం కావటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే ఋతుపవనాలు అనేటువంటివి సకాలంలో రావటం జరగట్లేదు. వస్తే ఎక్కువ వర్షాలు వస్తున్నాయి, లేకపోతే వర్షాలు రావటం లేదు. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నాం. అందుకోసం ఏం చెప్తాం, భారత వ్యవసాయ రంగం అంటే ఋతుపవనాలు వ్యవసాయదారునితో జూదమాడుతున్నాయి. ఎందుకంటే సకాలంలో వర్షాలు రావటం అనేటువంటిది జరగట్లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటివి సమృద్ధిగా లేవు. 60% భూమికి మాత్రమే 60% భూమి వ్యవసాయం ఋతుపవనాలపైన ఆధారపడి ఉంది. కాబట్టి 40% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్తున్నాం. అదేవిధంగా పంటలలో వైవిధ్యం, విభిన్న రకాలైనటువంటి పంటలను పండించటం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నేలల స్వభావం అనేటువంటిది ఎక్కువగా ఉండదు. భూసారాలలో తేడాలు అనేటువంటివి ఉంటాయి. నేల స్వభావాలలో తేడాలు అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాండూరుని మనం పరిగణలోనికి తీసుకుంటే, తాండూరు లాంటి ఏరియాలో నల్లరేగడి నేలలు. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కొరంగల్ కావచ్చు, కోజిగి కావచ్చు, మనం వెళ్ళినట్లయితే వేరే రకమైనటువంటి నేలలు. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ కావచ్చు, జహీరాబాద్ వెళ్తే ఎర్రమట్టి నేలలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇట్లా అన్ని దేశంలో అన్ని ప్రాంతాలలో భూసారం అనేటువంటిది ఒకే విధంగా ఉండదు. భూసారాలలో తేడాలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా వివిధ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితుల్లో కూడా తేడాలు అనేటువంటివి ఉంటాయి. ఈ భూసారాలలో తేడాల వల్ల కావచ్చు, వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి తేడాల వల్ల కావచ్చు, విభిన్న రకాలైనటువంటి పంటలను పండించటం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం సాగు భూమిలో మనం చూసినట్లయితే 3/4 వంతు ఆహార పంటలను పండిస్తే 1/4 వంతు భూమిలో వాణిజ్య పంటలను పండించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి పంటలలో వైవిధ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విభిన్న రకాలైనటువంటి పంటలను మనము ఎక్కువగా పండించటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన తాండూరు లాంటి ఏరియాలో రైతులు ఎక్కువగా పత్తి కావచ్చు, కందులు కావచ్చు, అదేవిధంగా వడ్లను కావచ్చు పండించటం అనేటువంటి జరుగుతుంది. అదే వికారాబాద్ కావచ్చు, జహీరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినట్లయితే అక్కడ చెరుకు కావచ్చు, పసుపు కావచ్చు, బంగాళాదుంప కావచ్చు, ఇటువంటి పంటలను ఎక్కువగా పండించటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఆయా ప్రాంతాల మధ్య, దేశం లోపల ఆయా ప్రాంతాల మధ్య భూసారాలలో తేడాలు అనేటువంటివి ఉంటాయి. ఈ భూసారాలలో తేడాలు ఉండటం వల్ల, నేల యొక్క స్వభావంలో తేడాలు ఉండటం వల్ల ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయదారులు దానికి అనుగుణంగా వ్యవసాయక ఉత్పత్తులను చేపట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా పంటలను పండించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి కొన్ని ప్రాంతాలలో ఆహార పంటలు ఎక్కువగా పండిస్తే, మరికొన్ని ప్రాంతాలలో వాణిజ్య పంటలను ఎక్కువగా పండించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే మొత్తం సాగు భూమిలో వ్యవసాయదారులు ఎక్కువగా ఏ పంటలను పండిస్తూ ఉంటారంటే 3/4 వంతు 3/4 వంతు ఆహార పంటలని పండించటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వ్యవసాయక వ్యూహం వచ్చిన తర్వాత పంటల తీరులో కూడా మార్పు రావటం అనేటువంటిది జరిగింది. ఈ అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సంకరజాతి విత్తనాలు అందుబాటులోకి రావటం వల్ల రైతులు ఎక్కువగా
వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ఇటువంటి పంటలను పండించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించటం జరుగుతుంది. అంతేకాకుండా అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పత్తి పంటను సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు కూడా ఆసక్తిని చూపించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి పంటలలో వైవిధ్యం కారణంగా అనేక రకాలైనటువంటి పంటలను పండించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అదేవిధంగా చిన్న కమతాలు అధిక సంఖ్యలో ఉండటం మన భారత వ్యవసాయ రంగం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే చిన్న కమతాలు అధిక సంఖ్యలో ఉండటము. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉండటం. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు మన భారత వ్యవసాయ రంగంలో ఎందుకు ఉత్పత్తి తక్కువగా ఉంది, అందుకు ప్రధానమైనటువంటి కారణము ఏమిటి అంటే రైతు సేద్యం చేసే కమతాల పరిమాణం చాలా తక్కువగా ఉండటం. కమతం అంటే రైతు సేద్యం చేసే భూ పరిమాణాన్నే కమతము అని అంటారు. ఈ కమతం అనేక ప్రాంతాలలో విభజితమై ఉండటం వల్ల కమతాల విఘటన జరుగుతుంది. ఈ కమతాల విఘటన కారణంగా నూతన ఉత్పత్తి పద్ధతులను అవలంబించడానికి అవకాశం లభించట్లేదు. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటువంటిది తక్కువగా ఉంది అని చెప్తున్నాం. కాబట్టి చిన్న కమతాలు అధిక సంఖ్యలో ఉండటం ముఖ్యంగా మన వ్యవసాయ రంగంలో కమతాల విస్తీర్ణం అనేటువంటి చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉండటం అంతేకాకుండా తక్కువగా ఉండటం, పరిమితంగా ఉన్నటువంటి కమతం ఒకే ప్రదేశంలో కాకుండా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అనేక చోట్లలో ఉంటుంది. కాబట్టి లాభదృష్టితో కాకుండా జీవనోపాధిని పరిగణలోనికి తీసుకొని వ్యవసాయం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మన భారత వ్యవసాయ రంగం యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఋతు సంబంధమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇంతకు మనం చూసుకున్నాం, మొత్తం సాగు భూమిలో కేవలం 40% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటివి ఉన్నాయి. మిగిలిన 60% భూమికి వర్షాలే ఆధారము అని మనం చెప్తున్నాం. వర్షాలే ఆధారం కాబట్టి సంవత్సరంలో ఒకే పంట పండించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మిగతా కాలంలో వ్యవసాయ రంగంలో ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటివి ఉండవు. ఫలితంగా ఏమవుతుంది, ఋతు సంబంధమైన నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి సంవత్సరంలో కొన్ని కాలాలలో మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండి మిగిలిన కాలాలలో బహిరంగ నిరుద్యోగులుగా ఉండటాన్నే ఋతు సంబంధమైన నిరుద్యోగిత, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవటం జరుగుతుంది. సాధారణంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో ఈ రకమైన నిరుద్యోగిత సమస్య అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మన లాంటి దేశాలలో, ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర రంగాల అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉండటం వల్ల వారి యొక్క ఉపాంత ఉత్పాదకత తగ్గి ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడుతుంది. కాబట్టి అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేయటం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఎటువంటి మార్పు అనేటువంటిది ఉండదు. ఫలితంగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా ఎందుకు ఏర్పడుతుంది ఈ సమస్యలు అంటే నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉండటం వల్ల. సరైన నీటిపారుదల సౌకర్యాలు ఉంటే ఒకే నెలలో ఒకే సంవత్సరంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉండేది. కాబట్టి ప్రతి సీజన్లో కూడా వ్యవసాయదారులకు ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశం ఉండేది. కాబట్టి సరైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు లేకపోవటం వలన ఇటువంటి నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ప్రధానంగా వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే ఈ రకమైన నిరుద్యోగిత సమస్యలు ఉంటాయి. అదేవిధంగా భూ యాజమాన్య పంపిణీలో అసమానతలు ఎక్కువ. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో రైతుకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటి అంటే కమతం. ఈ కమతాలు కొన్ని చారిత్రక కారణాల వల్ల ఎక్కువ భూమి అనేటువంటిది ఎక్కువ మంది చేతిలో కేంద్రీకృతం కావటం అనేటువంటి జరిగింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం భూ సంస్కరణలు తీసుకొని వచ్చింది. దున్నేవాడికే భూమి అనే
నినాదం చేసినప్పటికీ కూడా భూమిపైన గరిష్ట పరిమితిని విధించి మిగులు భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఈ భూ యాజమాన్య పంపిణీలో అసమానతలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సుమారుగా 1 ఎకరం లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంత తక్కువ పరిమాణంలో భూమి ఉన్నప్పుడు నూతన ఉత్పత్తి పద్ధతులను అవలంబించడానికి అవకాశం ఉండదు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కూడా చాలా తక్కువగా ఉంది అని కూడా మనము చెప్పవచ్చు. కాబట్టి భూ యాజమాన్య పంపిణీలో అసమానతలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాం. అదేవిధంగా దేశమంతటికి వర్తించే విధంగా ఒక సమగ్ర వ్యవసాయ విధానం అనేటువంటిది లేదు. అంటే మన దేశంలో అనేక రకాలైనటువంటి పంటలను పండించడం అనేటువంటి జరుగుతుంది. పంటల తీరుతెన్నులు అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. సాంఘిక కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, సాంస్కృతిక కారణాలు కావచ్చు, భౌగోళిక అంశాలలో ఉన్నటువంటి వ్యత్యాసాల వలన వ్యవసాయం ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాకుండా రాజ్యాంగంలో పేర్కొన్నందుకు గాను దేశమంతటికి వర్తించే విధంగా ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం అనేటువంటిది రూపొందించటం జరగలేదు. ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం ఉన్నట్లయితే రైతులకు ఇబ్బందులు అనేటువంటి ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉండేది కాదు. కానీ దేశమంతటికి వర్తించే విధంగా ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం అనేటువంటిది లేదు అని చెప్తున్నా. అదేవిధంగా ఉత్పాదకత తక్కువగా ఉండటం. ఉత్పాదకత అంటే ఏంటి? 1 ఎకరం భూమిలో లేదా హెక్టార్ భూమిలో పండే పంటని ఉత్పాదకత అని పిలుస్తాం. మరి ఇక్కడ వ్యవసాయక ఉత్పత్తిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ వ్యవసాయక ఉత్పత్తిని నిర్ణయించే అంశాలలో అతి ప్రధానమైనటువంటిది ఉత్పాదకత అని పిలుస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చి చూసినట్లయితే మన భారత వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేటువంటి చాలా తక్కువగా ఉంది. అనేక సాంఘిక కావచ్చు, ఆర్థిక కావచ్చు, సాంకేతిక కారణాల వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేటువంటిది తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. అఫ్కోర్స్ నూతన వ్యవసాయక వ్యూహం వచ్చింది, హరిత విప్లవం వచ్చింది. వచ్చినప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా ఉత్పాదకత అనేటువంటిది 1 ఎకరం భూమిలో 1 హెక్టార్ భూమిలో పండే పంట యొక్క ఉత్పత్తి పరిమాణం అనేటువంటి చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాం. ఇట్లా మన భారత వ్యవసాయ రంగం అనేటువంటిది ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? ప్రకృతి ప్రభావం ఎక్కువ, అంటే ఎక్కువగా ఋతుపవనాలపైన ఆధారపడి ఉంటుంది. కేవలం 40% భూమికి మాత్రమే సాగునీటి సదుపాయాలు అనేటువంటివి ఉన్నాయి. మిగిలిన 60% భూమికి వర్షాలే ఆధారము. సకాలంలో వర్షాలు రాకపోవటం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు కూడా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆయా ప్రాంతాల మధ్య భూసారాలలో తేడాల వల్ల, నేల యొక్క స్వభావంలో తేడాల వల్ల అనేక రకాలైనటువంటి పంటలను పండించడం జరుగుతుంది. మొత్తం పంటల విస్తీర్ణాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటే 3/4 ఆహార పంటలు పండిస్తే 1/4 వంతు వాణిజ్య పంటలు పండించటం జరుగుతుంది. అంతేకాకుండా రైతు సేద్యం చేసే కమతాల పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఉన్నటువంటి కమతం ఒకే ప్రాంతంలో లేదు, విచ్ఛిన్నమై వివిధ ప్రాంతాలలో ఉంది. కాబట్టి రైతు వ్యవసాయం చేసేటప్పుడు లాభదృష్టితో కాకుండా ఏం చేస్తున్నాడు? జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తనకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను పండించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఋతు సంబంధమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ రకమైన నిరుద్యోగిత సమస్యలు ఏర్పడతాయి. ఎందుకు? నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉన్నాయి. నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉండటం వల్ల సంవత్సరంలో ఒక పంట పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిగిలిన కాలాలలో ఉపాధి అవకాశాలు లేకపోవటం వల్ల ఋతు సంబంధమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటున్నాం. ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉన్న శ్రామికుడిని ప్రచ్ఛన్న నిరుద్యోగి అంటారు, లేదా అనవసరమైనటువంటి శ్రామికుడిని ప్రచ్ఛన్న నిరుద్యోగి అని పిలుస్తారు. ముఖ్యంగా ఇది కూడా వ్యవసాయ అనుబంధ రంగాలలో ఈ రకమైన నిరుద్యోగిత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఇతర రంగాల అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపాధి అవకాశాల కోసం అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేయటం వల్ల ఉత్పాదకత తక్కువగా ఉండి ఈ రకమైన నిరుద్యోగిత సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా భూమి యాజమాన్య పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సుమారుగా 1 ఎకరం లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్న వ్యవసాయదారుల యొక్క సంఖ్య, కుటుంబాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. కాబట్టి
యాజమాన్య పంపిణీలు అసమానతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దేశంలో ఉత్పాదకత తక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా దేశం అంతటికి వర్తించే విధంగా ఒక సమగ్ర వ్యవసాయ విధానం అనేటువంటిది లేదు. అదేవిధంగా ఉత్పాదకత కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కమతాల పరిమాణం తక్కువగా ఉండటం, పరిమితంగా ఉన్నటువంటి కమతం వివిధ ప్రాంతాలలో విచ్ఛిన్నమై ఉండటం, నూతన ఉత్పత్తి పద్ధతులు అవలంబించడానికి అవకాశం లేకపోవటం, వ్యవసాయేతర సేవలు లోపించి ఉండటం, అదేవిధంగా చాలామంది వ్యవసాయదారులు కూడా నిరక్షరాస్యులు. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకొని వచ్చినప్పటికీ, ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడానికి అనేక కార్యక్రమాలను తెచ్చినప్పటికీ వాటి గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఉత్పత్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాం. ఇది భారత వ్యవసాయ వ్యవస్థ యొక్క స్వభావం, దాని యొక్క లక్షణాలుగా మనము చెప్పవచ్చు. అయితే ఇక్కడ భారత వ్యవసాయ లక్షణాలలో అతి ప్రధానమైనటువంటిది పంటల తీరు తెన్నులు అని చెప్తున్నాం, క్రాపింగ్ ప్యాటర్న్ అని చెప్తున్నాం. మరి ఏంటి పంటల తీరు తెన్నులు అంటే? ఇక్కడ పంటల తీరు తెన్నును కూడా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అసలు పంటల తీరు తెన్నులు అంటే ఏమిటి అంటే, ఒక నిర్ణీత కాలంలో వివిధ పంటల సాగు కింద ఎంత శాతం భూ విస్తీర్ణం ఉంది అనే దాన్ని, కాలక్రమంలో ఆ పంపిణీలో వచ్చినటువంటి మార్పులను గురించి పంటల తీరుతెన్నులు సూచించటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ పంటలను మనం 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఆహార పంటలు అని, ఆహారేతర పంటలని వర్గీకరించటం జరుగుతుంది. సాధారణంగా వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ముతక ధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, వీటిని ఆహార పదార్థాలు అని పిలుస్తారు. ఆహార ధాన్యాలని పిలవటం జరుగుతుంది. మిగతా పంటలన్నింటిని కూడా ఆహారేతర పంటలు అని పిలవటం జరుగుతుంది. క్రమేణా సాగు విస్తీర్ణం పెరగటం వల్ల, నీటిపారుదల సౌకర్యాలు కలిగిన భూ విస్తీర్ణం పెరగటం వల్ల, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎక్కువగా వినియోగించటం వల్ల భూమి విస్తీర్ణం అనేటువంటిది పెరగటం జరుగుతుంది. ఫలితంగా ఏమైంది? వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పాదకత రెండు కూడా పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా 20వ శతాబ్దం ప్రారంభంలో 80% పైగా భూమి ఆహార పంటల కింద ఉంటే, సుమారుగా 17% భూమి ఆహారేతర పంటల కింద ఉండటం అనేటువంటి జరిగింది. 1950-51 నాటికి మనం చూసినట్లయితే ఆహార ధాన్యాల సాగుభూమి విస్తీర్ణం 74%కి తగ్గితే, ఆహారేతర ధాన్యాల సాగుభూమి విస్తీర్ణం 26%కి పెరగటం అనేటువంటిది జరిగింది. కాబట్టి కాలం గడుస్తున్న కొద్దీ భూ విస్తీర్ణంలో మార్పులు వస్తున్నాయి, పంటల తీరుతెన్నుల్లో కూడా మార్పులు రావటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ పంటల తీరుతెన్నులను కూడా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. పంటల తీరుతెన్నులు కూడా అనేక అంశాలపైన ఆధారపడి నిర్ణయం కావటం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటిది సహజ అంశాలు. దేశంలో ఉన్నటువంటి సహజ పరిస్థితులు కూడా పంటల తీరుతెన్నులను ప్రభావితం చేస్తాయి. అంటే పంటల తీరు అనేటువంటిది ప్రాంతీయ భౌతిక లక్షణాలు, సహజ వనరులపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భూసారం కావచ్చు, శీతోష్ణ స్థితి కావచ్చు, వర్షపాతం కావచ్చు, పంటల తీరును నిర్ణయించటం అనేటువంటిది జరుగుతుంది. సరిపడే వర్షపాతము, నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వరి బాగా అనుకూలంగా పండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వర్షపాతం తక్కువగా, నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, ఇటువంటి పంటలు పండించుకోవడానికి అనుకూలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నీటిపారుదల వసతులను కల్పిస్తే వివిధ పంటలను పండించే వీలు ఉండటమే కాకుండా ఎక్కువ పంటలను రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను కూడా పండించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ పంటల తీరుతెన్నులను ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనటువంటిది సహజ అంశాలు అని చెప్తున్నాం. అదేవిధంగా సాంఘిక అంశాలు కూడా, సాంఘికపరమైనటువంటి అంశాలు కూడా పంటల తీరుతెన్నులను ప్రభావితం చేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, భౌతిక విషయాలపైన
మనం దృష్టి కావచ్చు పంటల తీరును ప్రభావితం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. స్వతంత్రం రాకన్నా ముందు మనం చూసినట్లయితే ఎక్కువ మంది రైతులకు సముచిత భావాలు అనేటువంటివి, సాంప్రదాయకపరమైనటువంటి భావాలు అనేటువంటివి ఎక్కువగా ఉండేవి. తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను ఎక్కువగా పాటించటం అనేటువంటిది జరిగింది. అందుకే అధిక కాలం పంటల తీరులో మార్పులు అనేటువంటివి రావటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి స్వతంత్రానంతరం సామాజిక రంగంలో అనేక మార్పులు అనేటువంటివి వచ్చాయి. ముఖ్యంగా విద్యా వ్యాప్తి వల్ల కావచ్చు, రైతుల యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, అవగాహనలో కావచ్చు, మార్పులు అనేటువంటివి ఏర్పడింది. ఫలితంగా ధరలోని మార్పులకు, వివిధ పంటల ఉత్పాదక సాధ్యాలకు రైతులకు బాగా స్పందించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా చారిత్రకపరమైనటువంటి అంశాలపైన కూడా పంటల తీరుతెన్నులు ఆధారపడి ఉండటం అనేటువంటి జరుగుతుంది. అంటే కొన్ని ప్రాంతాలలో అవసరాల దృష్ట్యా లేదంటే ఎటువంటి కారణం లేకుండానే అనుకోకుండానే పంటలను పండించటం అనేటువంటిది జరుగుతుంది. భూమి కౌలుకు సంబంధించినటువంటి చారిత్రక విధానం కూడా పంటల తీరును నిర్ణయించడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా సన్నకారు రైతులు కావచ్చు, ఉపాంత రైతులు కావచ్చు, చిన్న కమతాలు కలిగి ఉంటే ఆహార పంటలను పండించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించడం జరుగుతుంది. ఎక్కువ భూమి ఉన్నటువంటి స్వంత వ్యవసాయదారులకు భూమి హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాణిజ్య పంటలు పండించుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా పంటల తీరుతెన్నులను ప్రభావితం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇక్కడ పంటల తీరును నిర్ణయించే అంశాలలో అతి ప్రధానమైనటువంటిది ఆర్థికపరమైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. అంటే వివిధ పంటల ధరల్లోని తేడాలు, ఒక పంటకు స్థిరమైన ధర కొనసాగించటం, ధాన్య సేకరణ కావచ్చు, ధరలు స్థిరంగా ఉండటం కావచ్చు, ప్రభుత్వ నియంత్రణలు కావచ్చు, పంటల తీరును నిర్ణయించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఆదాయాన్ని గరిష్టం చేసే పంటల సముదాయాన్ని రైతులు ఎక్కువగా ఎన్నుకోవటం అనేటువంటి జరుగుతుంది. అటువంటి పంటలు పండించడానికి ఆసక్తిని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎకరానికి లభించే సాపేక్ష లాభం అనేటువంటిది కూడా పంటల తీరును ప్రభావితం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ కమతం పరిమాణానికి పంటల తీరుకు మధ్య సంబంధం అనేటువంటిది ఉంటుంది. సన్నకారు రైతులు ముందుగా తమకు కావలసిన ఆహార ధాన్యాలను పండించుకున్న తర్వాతనే మిగిలినటువంటి భూభాగంలో వాణిజ్య పంటలను పండించడానికి ఆసక్తిని చూపిస్తారు. పంట వైఫల్యం భయం తక్కువగా ఉండటం, మూలధనము, మంచి పనిముట్లు, మెరుగైన విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ మొదలైన వాటి లభ్యత వల్ల కూడా పంటల తీరు అనేటువంటిది నిర్ణయించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పంటకు ఉండే అధిక ఉత్పాదక సామర్థ్యము, అదేవిధంగా దిగుబడి వల్ల కూడా పంటల తీరులో మార్పులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం తీసుకునే చర్య పైన కూడా ఏం ఆధారపడి ఉంటుంది? పంటల తీరుతెన్నులు అనేటువంటివి ఆధారపడి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే వివిధ పంటలు కావచ్చు, ఎగుమతులు కావచ్చు, పన్నులు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ఉత్పాదకాల సరఫరా కావచ్చు, పరపతి కావచ్చు, నీటిపారుదల సౌకర్యాలు కావచ్చు, వ్యవసాయ ధరలు కావచ్చు, ప్రత్యేక ప్యాకేజెస్ కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, వ్యవసాయేతర సేవలకు సంబంధించినటువంటి ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉన్నట్లయితే కూడా పంటల తీరు మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి చూడండి, సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకున్నాయి. నూతన సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం, నూతన వ్యవసాయక వ్యూహం, ఇవన్నీ కూడా ప్యాకేజ్ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నాం. అంటే పంటల తీరులో మార్పులు రావడానికి ఇవన్నీ కూడా ప్రధానంగా దోహదం చేసినాయి. ముఖ్యంగా నూతన వ్యవసాయక వ్యూహం వచ్చిన తర్వాత, హరిత విప్లవం వచ్చిన తర్వాత పంటల తీరులో కూడా మార్పులు రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం వల్ల కూడా పంటల తీరులు మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది రైతులకి, ముఖ్యంగా రైతులను ప్రోత్సహించడం కోసం, రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం రైతు బంధు లాంటి కార్యక్రమాలను తీసుకొని రావటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా రైతు ఏం చేస్తాడు? తనకు అవసరమైనటువంటి విత్తనాలు కావచ్చు, క్రిమిసంహారక మందులను కావచ్చు, ఎరువులను కావచ్చు కొనుగోలు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఏం చెప్తుంది? సాయిల్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొని వచ్చింది. భూసార పరిరక్షణ, భూసారాన్ని మనం టెస్ట్ చేయించుకోవాలి.
సాయిల్ని మనం టెస్ట్ చేసుకున్నట్లయితే ఆ నేలలో ఏ పంట పండడానికి అవకాశం ఉంటుందో వ్యవసాయదారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించటం అనేది జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుంది, పంటల తీరులో మార్పు వస్తుంది. విభిన్న రకాలైనటువంటి పంటలు పండించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి చూడండి, హరిత విప్లవం వచ్చిన తర్వాత హరిత విప్లవం యొక్క ప్రభావము కేవలం కొన్ని పంటలకే పరిమితమయ్యింది. ముఖ్యంగా వరి కావచ్చు, గోధుమ కావచ్చు, అదేవిధంగా వాణిజ్య పంటల విషయానికి వచ్చేసరికి బంగాళాదుంప కావచ్చు, ఇతరత్ర పంటలు కావచ్చు, అన్ని పంటలపైన హరిత విప్లవం యొక్క ప్రభావం లేదు. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మార్పులను చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాలలో కొన్ని పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి భూములలో కొన్ని రకాల పంటలు మాత్రమే పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, సాయిల్ టెస్టింగ్ విధానాన్ని మనం తీసుకొని వచ్చినట్లయితే, భూసార పరిరక్షణ కేంద్రాలు, భూసార పరీక్ష కేంద్రాలను స్థాపించినట్లయితే, రైతులకు దాని పట్ల అవగాహన కల్పించినట్లయితే సులభంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు ఏ పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందో తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా అన్ని రకాల పంటలు కూడా పండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అన్ని రకాల పంటలు పండుతాయో అప్పుడు పండినటువంటి పంటలకు మంచి మద్దతు ధర లభించడానికి అవకాశం ఉంటుంది. రైతు యొక్క మిగులు ఆదాయం కూడా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క చర్య కూడా చాలా గొప్పగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఈ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సరైనటువంటి చర్యలను తీసుకున్నట్లయితే కూడా ఏమవుతుంది, ఈ పంటల తీరులో మార్పు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉత్పాదకత కూడా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఇట్లా పంట తీరు ఇక్కడ భారత వ్యవసాయ వ్యవస్థ లక్షణాలలో అతి ప్రధానమైనటువంటిది పంటల తీరు అని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అనేక అంశాలు కూడా పంటల తీరును ప్రభావితం చేయటం అనేటువంటి జరుగుతుంది. భౌతికపరమైన అంశాలు, సహజ సిద్ధమైనటువంటి అంశాలు, సాంఘిక అంశాలు, చారిత్రక అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, ప్రభుత్వపరమైనటువంటి చర్యలు కూడా ఇక్కడ పంటల తీరుతెన్నులను ప్రభావితం చేయటం అనేటువంటిది జరుగుతుంది చెప్తున్నాం. కాబట్టి ఇది భారత వ్యవసాయ వ్యవస్థ యొక్క లక్షణాలు, పంటల తీరుతెన్నులను ప్రభావితం చేసే అంశాలు. ఇక్కడ మనం కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చిన్న చిన్న అంశాలు ఉంటాయి. కమతం అంటే ఏమిటి, ఉత్పాదకత అంటే ఏమిటి, అదేవిధంగా పంటల తీరుతెన్నులు అంటే ఏమిటి, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీటిపైన మనం కొంచెం దృష్టి పెడితే సులభంగా మనము అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. రైట్. కాబట్టి ఋతు సంబంధమైన చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో నిరుద్యోగితకు సంబంధించిన అంశాల్లో ఈ ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగిత అంటే ఏంటి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి అని అడుగుతుంటారు. ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటే ఏం చెప్తున్నాం, సంవత్సరంలో కొన్ని కాలాలలో మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉండి మిగిలిన కాలాలలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా బహిరంగ నిరుద్యోగులుగా ఉండటాన్ని ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటారు. అంటే సంవత్సరంలో కొన్ని ఋతువులలో మాత్రమే ఉపాధి అవకాశాలు కలిగి ఉండి మిగిలిన కాలంలో ఉపాధి అవకాశాలు లేకపోవటాన్ని ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటారు. జనరల్గా వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో ఈ రకమైన నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి, నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉండటం అని చెప్తున్నాం. ప్రచ్ఛన్న నిరుద్యోగిత, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అవసరానికి మించి శ్రామికులు ఏదైనా ఒక రంగంలో కావచ్చు, వృత్తిపరమైన కార్యక్రమంలో కావచ్చు పనిచేస్తూ ఉన్నట్లయితే అక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. రాగ్నర్ నక్సే అనే ఆర్థికవేత్త దీని గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి, ముఖ్యంగా ఇది కూడా వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనలాంటి దేశాలలో శ్రామిక జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఇతర రంగాల అభివృద్ధి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తుంటారు. అంటే అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేయటం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు తక్కువగా ఉండి ఈ రకమైన నిరుద్యోగిత సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉన్న శ్రామికుడిని ప్రచ్ఛన్న నిరుద్యోగి అని అంటారు రాగ్నర్ నక్సే. ఉపాంత ఉత్పాదకత రుణాత్మకంగా ఉన్నటువంటి శ్రామికుడిని కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగి అని శ్రీమతి జోన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్త తెలియచేయడం అనేటువంటి జరిగింది. అంటే అవసరానికి మించి శ్రామికులు
ఇతర రంగాల అభివృద్ధి తక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలస అన్నట్లు అవసరానికి మించి శ్రామికులు ఒకే రకమైనటువంటి పనిలో పనిచేయటం వల్ల ఉత్పాదకత అనేటువంటిది తక్కువగా ఉండి ఈ రకమైన నిరుద్యోగిత సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కూడా వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఈ రకమైన సమస్య అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. కమతము అని చెప్తున్నాం. రైతు సేద్యం చేసే భూ పరిమాణాన్ని కమతము అని పిలవటం జరుగుతుంది. కమతాల విభజన, కమతాల విఘటన అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యపు హక్కుల వల్ల కావచ్చు, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం చెందటం వల్ల కావచ్చు, భూమిపైన మక్కువ, ల్యాండ్ హంగర్ అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు భూమిని కలిగి ఉండడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. కాబట్టి కమతాల విభజన, విఘటన జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుటీర చిన్న తరహా పరిశ్రమలు క్షీణించడం వల్ల కావచ్చు, గ్రామీణ రుణగ్రస్తత వల్ల కావచ్చు, ఈ కమతాల విఘటన, కమతాల విభజన జరిగి చిన్న కమతాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఫలితంగా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. కమతాల విభజన, విఘటన వల్ల ఏమవుతుంది? విలువైనటువంటి భూమి అనే కంచె రూపంలో, గట్ల రూపంలో విలువైనటువంటి భూమి వృధా కావడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్పాదకలను అన్ని ప్రాంతాలకు తరలించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. తద్వారా విలువైనటువంటి సమయం, కాలం వృధా కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ చిన్న కమతాల విభజన, విఘటన వల్ల నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించడానికి అవకాశం ఉండదు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటువంటిది పెరగట్లేదు అని మనము చెప్తున్నాం. ఇవన్నీ కొన్ని బేసిక్స్ అంశాలు అనేటువంటివి ఉంటాయి. వీటిని కొంచెం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉత్పాదకత, ప్రొడక్టివిటీ, వ్యవసాయక ఉత్పత్తిని నిర్ణయించే అంశాలలో ప్రధానమైనటువంటిది ఉత్పాదకత అని చెప్తున్నాం. ఏంటి ఉత్పాదకత అంటే ఒక ఎకరం భూమిలో లేదా ఒక హెక్టారు భూమిలో పండే పంటని ఉత్పాదకత అంటారు. ఒక హెక్టార్ ఈక్వల్ సుమారుగా 2.5 ఎకరాలు అని మనం చెప్పవచ్చు. 2.5347 ఎకరాలు అని మనం చెప్పవచ్చు. ఇట్లా పంటల తీరు పంటలు అంటే మనం పంటలను 2 రకాలుగా విభజిస్తున్నాం. ఆహార పంటలు అంటున్నాం, ఆహారేతర పంటలు అంటున్నాం. వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ముతక ధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, వీటన్నింటినీ కలిపి ఆహార ధాన్యాలు అని మనం పిలవటం జరుగుతుంది. మిగిలిన పంటను ఆహారేతర ధాన్యాలుగా మనం పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. ఇట్లా కొన్ని ముఖ్యమైనటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్లో మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇది చిన్న టాపిక్ కాబట్టి మనకి తొందరగా అయిపోయింది. కాబట్టి వేరే అంశాలు డిస్కస్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. ల్యాండ్ హంగర్ అనే పదం మనం వింటున్నాం. భూమిపైన మక్కువ ఎక్కువ, అంటే గ్రామీణ ప్రాంతంలో రైతుల మధ్య పంతాలు పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఎంతో కొంత భూమిని తన పేరున కలిగి ఉండడానికి ఆసక్తిని చూపించటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన ప్రతిసారి కూడా కమతాల విభజన, విఘటన జరగటం అనేటువంటిది జరుగుతుంది. ఫలితంగా చిన్న కమతాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్తున్నాం. అదేవిధంగా గ్రామీణ రుణగ్రస్తత అంటున్నాం. ప్రభుత్వం సంస్థాగత పరపతి సౌకర్యాలు బాగా అభివృద్ధి చేసింది. సంస్థాగత పరపతి సౌకర్యాలు అభివృద్ధి చేసినప్పటికీ రైతుకు కావలసినటువంటి పరపతి సౌకర్యాలు సకాలంలో లభించట్లేదు. ఫలితంగా వడ్డీ వ్యాపారస్తుల వద్ద, కమిషన్ ఏజెంట్ల వద్ద అధిక వడ్డీ రేటుకు రుణాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఫలితంగా రుణభారం ఎక్కువ అవుతుంది. రుణభారం ఎక్కువ కావటం వల్ల ఏమవుతుంది? ఉన్నటువంటి భూమిలో కొంత భాగాన్ని అమ్మివేసి తీసుకున్నటువంటి అప్పులను తిరిగి చెల్లించటం జరుగుతుంది. ఫలితంగా కూడా ఈ కమతాల విభజన, విఘటన అనేటువంటి జరిగి చిన్న కమతాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్తున్నాం. అంతేకాకుండా గ్రామాలలో రైతుల మధ్య పంతాలు పట్టింపులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం అనేటువంటిది జరుగుతుంది. సో చేను దగ్గర ప్రారంభమైనటువంటి గొడవ మెల్లగా రచ్చబండ దగ్గరికి, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి, అక్కడ నుంచి కోర్టుకు వెళ్తుంది. తద్వారా ఏమవుతుంది? విలువైనటువంటి సమయము, విలువైనటువంటి ద్రవ్యం వృధా కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏమవుతుంది? ఇటువంటి కార్యక్రమాల వల్ల వ్యవసాయం పైన ఆసక్తి అనేటువంటి తగ్గిపోతుంది. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కూడా తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో అల్ప ఉత్పాదకతకు గల కారణాలు చెప్పుకున్నప్పుడు వీటన్నింటి గురించి మనం చదువుకోవటం అనేటువంటి జరిగింది.